వెల్కమ్ టు ఫోకస్. తెలంగాణలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. కారిడార్ల కోసం రంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్ జిల్లాల్లో క్షేత్రస్థాయి సర్వే జరుగుతోంది. యాచారం మండలంలోని పలు గ్రామాల్లో మార్కింగ్లు పూర్తయ్యాయి. ఏరియల్ సర్వే తర్వాత రూటు ఖరారు చేసే పనులు వేగవంతమయ్యాయి. సర్వే పూర్తయితే అలైన్మెంట్, స్టేషన్లు, భూసేకరణపై స్పష్టత వస్తుంది. బుల్లెట్ ట్రైన్ ఎప్పుడొస్తుంది? ఇప్పటికిప్పుడైతే రాదు. కానీ చెన్నై హైదరాబాద్, బెంగళూరు హైదరాబాద్ ప్రతిపాదిత హైస్పీడ్ రైలు కారిడార్ గ్రౌండ్ లెవెల్ పనులు మొదలయ్యాయి. రంగారెడ్డి నుంచి నల్గొండ, వికారాబాద్ జిల్లాల వైపు సర్వే బృందాలు మార్కింగులు చేస్తున్నాయి. శంషాబాద్, మహేశ్వరం, కందుకూరు, యాచారం మండలాల మీదుగా నల్గొండ జిల్లా నాంపల్లి మండలం వైపు హైదరాబాద్ చెన్నై కారిడార్కు, అదేవిధంగా శంషాబాద్, షాబాద్ మండలాల మీదుగా హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో 10 రోజులుగా సర్వే చేస్తున్నారు. పొలాలు, ఇతర ప్రాంతాల్లో ఎరుపు, తెలుపు రంగులతో ప్రత్యేక గుర్తులు వేస్తున్నారు. హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్లకు సంబంధించి ఇప్పటికే ఏరియల్ సర్వే నిర్వహించారు అధికారులు. ప్రస్తుతం సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కొనసాగుతోంది. ఇందులో భాగంగానే క్షేత్రస్థాయిలో రూట్ ఖరారు చేసే పనుల్ని వేగవంతం చేశారు. హైదరాబాద్ బెంగళూరు కారిడార్కు సంబంధించి శంషాబాద్, షాబాద్ మండలాల మీదుగా బెంగళూరు వైపునకు వెళ్లేలా 10 రోజులుగా సర్వే చేస్తున్నారు. పొలాలు, ఇతర ప్రాంతాల్లో ఎరుపు, తెలుపు రంగులతో ప్రత్యేక గుర్తులు వేస్తున్నారు. యాచారం మండలంలోని పలు గ్రామాల పరిధిలో మార్కింగ్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. కారిడార్ అలైన్మెంట్, సర్వే పాయింట్లు, భూసేకరణ అవసరాలను గుర్తించేందుకు ఈ మార్కింగ్లు చేస్తున్నారు. హైదరాబాద్ ముంబై హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు కోసం కోకాపేట, శంషాబాద్ విమానాశ్రయం, వికారాబాద్లో స్టేషన్లు నిర్మించాలని ప్రతిపాదనలున్నాయి. చెన్నై హైదరాబాద్, బెంగళూరు హైదరాబాద్ ప్రతిపాదిత హైస్పీడ్ రైలు కారిడార్ గ్రౌండ్ లెవెల్ పనులు మొదలయ్యాయి. రంగారెడ్డి నుంచి నల్గొండ, వికారాబాద్ జిల్లాల వైపు సర్వే బృందాలు మార్కింగ్లు చేస్తున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. తెలంగాణలో బుల్లెట్ ట్రైన్కు నిర్మాణానికి సంబంధించిన సర్వే పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. గడిచిన కొంతకాలంగా కూడా రంగారెడ్డి జిల్లాలో, అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో, నల్గొండ జిల్లాలో, ఈ 3 జిల్లాలో మార్కింగ్స్ అయితే ఆయా ఇంజనీర్ విభాగం అయితే చేస్తుంది. ప్రస్తుతం యాచారం మండలంలో ఉన్నాం. యాచారం మండలంలోని హైవే ఏదైతే ఉందో, ఇక్కడ కనిపిస్తున్న హైదరాబాద్ నాగార్జున సాగర్ హైవే, ఈ హైవే మీద ఇప్పటికే పలు ప్రాంతాల్లో దాదాపుగా గుర్తులు వేసిన పరిస్థితి కనిపిస్తుంది. సర్వే చేస్తున్నారు. ఆ భూసార పరీక్షలు చేసి అక్కడ భూమి సారవంతంగా ఉందా లేదా అనే విషయానికి సంబంధించి ఇక్కడ కొన్ని గుర్తులు అయితే వేస్తున్నారు. మనం చూస్తున్నాం, ఇప్పుడు ఇది తెలుపు, ఎరుపు రంగులో ఉన్న ఈ గుర్తు అయితే కనిపిస్తుంది. ఇక్కడ GCP 19 అనే ఒక మార్క్ అయితే వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో మనకు ప్రధాన రహదారి ఏదైతే ఉందో, ప్రధాన రహదారి మీదనే ఈ గుర్తు వేశారు. ఈ గుర్తుతో పాటుగా రంగారెడ్డి జిల్లాలో సుమారుగా 15 గ్రామాల పరిధిలో దీనికి సంబంధించి బుల్లెట్ ట్రైన్కు సంబంధించిన కారిడార్ నిర్మాణాలకు సంబంధించి సర్వే అయితే కొనసాగుతుంది. ఆయా గ్రామాల్లో గ్రామం నడి మధ్యలో నుంచి మొదలుకుంటే గ్రామంలోని ఏవైతే పొలాలు ఉంటాయో, పొలాలు కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రైవేటు ప్రాంతాలు ఉంటాయి. ఆ ప్రైవేటు ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో సర్వే కోసం ఈ మార్కింగ్స్ వేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే హైదరాబాద్ హబ్గా బుల్లెట్ ట్రైన్ నిర్మాణం జరగబోతుంది అనేది అయితే తెలుస్తుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బుల్లెట్ ట్రైన్స్కు సంబంధించి చూసుకున్నట్లయితే హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు పూణే, ఈ 3 కారిడార్లు ఏవైతే ఉన్నాయో 3 కారిడార్లకు హైదరాబాద్ హబ్గా కాబోతుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మనకు కనిపిస్తుంది ఇది హైదరాబాద్ టు చెన్నై వెళ్ళే మార్గంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఈ పక్కన చూసుకున్నట్లయితే హైదరాబాద్ టు బెంగళూరు, మరొక వైపు ఇది హైదరాబాద్ టు పూణే. ఈ రకంగా 3 వైపులా కూడా ఈ కారిడార్లు, బుల్లెట్ ట్రైన్కి సంబంధించిన కారిడార్ల నిర్మాణం చేయాలని చెప్పేసి అయితే ప్రస్తుతం రైట్స్ సంస్థ దీనికి సంబంధించి సర్వే కొనసాగిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. రాత్రి పగలు తేడా లేకుండా ఈ సర్వే కొనసాగుతున్నతోటి సమీప ప్రాంతాల్లోని రైతుల్లో కొంత ఆందోళన నెలకొంది. ఎందుకంటే రంగారెడ్డి జిల్లాలో చాలా విలువైన భూములు ఉన్నాయి. ఇప్పటికే పలు పరిశ్రమల పేరుతోటి వీరంతా రాష్ట్ర ప్రభుత్వం కొంత భూములను సేకరించింది. ఈ నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో ఈ బుల్లెట్ ట్రైన్కు సంబంధించి ఏ మేరకు భూములను భూసేకరణ చేస్తారనేది కూడా రైతులు కొంత ఆందోళన వ్యక్తం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఇది హైవే మీద ఈ మార్కింగ్స్ అయితే ఉన్నాయి. ఈ మిగతా గ్రామాల్లో మార్కింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, అక్కడ గ్రామస్తులు ఏమనుకుంటున్నారు అనే విషయానికి సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కెమెరామెన్ సుభాష్తో సుధీర్, NTV, యాచారం నుంచి. హైదరాబాద్ బెంగళూరు కారిడార్కు సంబంధించి శంషాబాద్, షాబాద్ మండలాల మీదుగా బెంగళూరు వైపునకు వెళ్లేలా 10 రోజులుగా సర్వే చేస్తున్నారు. పొలాలు, ఇతర ప్రాంతాల్లో ఎరుపు, తెలుపు రంగులతో ప్రత్యేక గుర్తులు వేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. రంగారెడ్డి జిల్లా యాచారం పరిధిలో
బుల్లెట్ ట్రైన్కి సంబంధించి సర్వే పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన హైవే ఏదైతే ఉందో హైదరాబాద్ ప్రధాన హైవే మీద ఇక్కడ మార్కింగ్స్ అయితే బుల్లెట్ ట్రైన్కి సంబంధించిన నిర్మాణ పనులు అదేవిధంగా కారిడార్కి సంబంధించిన ఇవన్నీ కూడా వేయడం జరిగింది. ఈ మార్క్స్ అన్నీ కూడా ఇప్పటికీ ఇది 19వ మార్క్ అని చెప్పేసి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఈ మార్కింగ్స్ ఇప్పటికీ దాదాపు 15 గ్రామాల్లో కూడా ఇలాంటి మార్కింగ్స్ వేసినట్టుగా ప్రస్తుతానికైతే సమాచారం అందుతుంది. ఇది రంగారెడ్డి జిల్లాలో. అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో కూడా ఇలాంటి మార్కింగ్స్ వేశారు. అదేవిధంగా నల్గొండ జిల్లాలో కూడా ఇలాంటి మార్కింగ్స్ వేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం తక్కలపల్లి తండాకు సంబంధించి కొంతమంది రైతులు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎప్పుడు ఈ మార్కింగ్స్ వేశారు ఏంటనే విషయానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది బుల్లెట్ ట్రైన్ అని చెప్పిర్రు కొంతమంది. అంటే బుల్లెట్ ట్రైన్ వస్తే మాకు కూడా మంచిదే, కానీ రైతులకు ఏమైనా భూముల గురించి నష్టపరిహారం ఏమైనా ఉంటే జర మంచిగా చూసి ఇస్తే పర్లేదు, బాగానే ఉంటుంది. అంతకుముందు వేస్తామని చెప్పి అంతకుముందు కాలంలో కూడా వేయలేదు, ఇప్పుడు ఈ కాలంలో కూడా వేస్తామని మరి మార్కింగ్ వేసి మరి వేస్తారా ఏరా అది కూడా తెలియదు. వేస్తే మంచిది మనకు, ఎందుకంటే ఇప్పుడు మనకు ట్రైన్ సౌకర్యం ఇక్కడ ఈ ప్రాంతాల్లో ట్రైన్ సౌకర్యం మనకు లేదు. ట్రైన్ సౌకర్యం ఉంటే మనకు మంచిది. ఉన్న ప్రాంతాలకు ఇక లోకల్ ఉన్న లోకు పోవడానికి రావడానికి చాలా మంచిగా ఉంటుందని మా అభిప్రాయం. వేస్తే మంచిదే, చాలా త్వరగా చేస్తే ఇంకా మంచిది మాకు. అట్లా భూమి పోయేదానికి నష్టపరిహారం 1కి 2 చూసి ఇస్తే ఇంకా మంచిది. దాని గురించి మేమేం ఇబ్బంది పడతలేం. ఉన్నదానికి మంచిగా ఇచ్చి మనకు ట్రైను త్వరగా రావడానికి సహకరించడం అనేది మీరు చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఓకే, రైట్. అంటే ఈ బుల్లెట్ ట్రైన్ గురించేనా లేకపోతే ఇంకా దేని గురించి? మనం చూస్తున్నాము ఇది పూర్తిగా బుల్లెట్ ట్రైన్కి సంబంధించిన సర్వే కోసం చేస్తున్న ఈ మార్కింగ్స్ అనేటివి చాలా ఎత్తున మార్కింగ్స్ అయితే వేశారు. పెద్ద ఎత్తున మార్కింగ్స్ వేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాము ఇంకా మిగతా ప్రాంతాల్లో మార్కింగ్స్ ఏ విధంగా వేశారు, అదేవిధంగా వీటికి సంబంధించిన పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కెమెరామెన్ సుభాష్తో సుధీర్, ఎన్టీవీ, రంగారెడ్డి జిల్లా, యాచారం నుంచి. వెల్కమ్ బ్యాక్. యాచారం మండలంలోని పలు గ్రామాల పరిధిలో మార్కింగ్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. కారిడార్ అలైన్మెంట్, సర్వే పాయింట్లో భూసేకరణ అవసరాన్ని గుర్తించేందుకు ఈ మార్కింగ్లు చేస్తున్నారు. మా ప్రతినిధి సుధీర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నల్లవెల్లి గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో కూడా ఇక్కడ చూస్తున్నట్లయితే బుల్లెట్ ట్రైన్కు సంబంధించిన సర్వే కోసం చేసిన భూసార పరీక్షల కోసం ఏర్పాటు చేసిన గుర్తులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కనిపిస్తున్నాయి. GCP 2020. గతంలో మనం ఇంతకుముందు చూసిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే అక్కడ 19 ఉంది, ఇది 20, GCP 20. ఈ మార్క్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది గ్రామం నడి మధ్యలో ఉంది. ఈ గ్రామం నల్లవెల్లి గ్రామంలో దాదాపుగా 1000 ఓట్ల జనాభా అయితే ఇక్కడ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వీరంతా కూడా ఇప్పటికే దీని మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గ్రామం నడి మధ్యలో కూడా దీనికి సంబంధించిన మార్క్ వేశారు. ఈ మార్క్కి సంబంధించి కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకోసం ఈ మార్క్ వేశారనే విషయం ఎవరికీ తెలియదు. ఇది ఇక్కడ పక్కనే యూత్ అసోసియేషన్ ఉంది. ఈ యూత్ అసోసియేషన్ ఆఫీస్ ముందు ఈ GCP 20 అని చెప్పేసి వీరు మార్క్ వేశారు. ఈ మార్క్కి సంబంధించి ఈ మార్క్ వేస్తున్నప్పుడు కూడా ఎవరు చూడలేదని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ చాలామంది గ్రామస్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకోసం వేశారు ఏంటి సార్, ఎందుకోసం వేశారు? ఇది ఎందుకోసం వేసారో మాకే తెలియదు. వచ్చిర్రు, ఓ రోజు 4 వచ్చిర్రు, కొలితేసి మార్కింగ్ వేసిపోయారు. ఈడ వేసిర్రు, ఆడ మా పొలం దగ్గర మసీద్ బండ అని ఉంది, ఆ మసీద్ బండ కాడ వేసారు. ఈడనేమో చిన్నగా వేసారు, ఆడ పెద్దగా వేసారు. ఈడ CCR 20 అని ఉంది, ఆడ SCR 40 అని ఉంది. మరి ఇది ఎందుకు వచ్చారు, ఏం సంగతి, నడి గ్రామాలకి ఎందుకు పోతుంది మాకైతే ఏం అర్థమవుతలేదు. ఇప్పటివరకు మేము వార్తలు చూస్తున్నాం, బుల్లెట్ ట్రైన్ వస్తుంది నల్లవెల్లి గ్రామం మీదంగా, కురిమిద్ద మీదంగా, చింతపట్నం మీదంగా వస్తుందని తెలుసుకుంటున్నాం. కానీ గ్రామాలు పోతాయా ఉంటాయా అనేది మేము ఆందోళనలో ఉన్నాం. మాకేం తెలియదు ఇంతవరకు అయితే, గ్రామస్తులకు ఏం తెలియదు. అంటే ఈ దీనికి సంబంధించి ఎన్ని రోజులైంది ఈ మార్క్ వేసినప్పుడు మీరు ఏమన్నా వాళ్ళని అడిగారా, ఎందుకోసం వేస్తున్నారు ఏంటి, ఊరు మధ్యలో ఎందుకు వేయాల్సి వచ్చిందని చెప్పి? మార్క్ వేస్తున్నారని మాకు తెలియదు, తెలిస్తే అడిగేవాళ్ళం. వాళ్ళు ఏదో కొలతేసుకుంటారు, CC రోడ్ నిన్న మనం వేసిరు, వాళ్ళు కొలతేసుకున్నాను అనుకున్నా. నేను 4 వచ్చిర్రు, నేను CC రోడ్ కొత్తగా వేసిరు, కొలతేసుకుంటాను అనుకున్నా. ఈ మార్క్ అని తెలిస్తే నేను ఖచ్చితంగా నిలదీసి అడిగేటోనే, కానీ మాకు తెలియదు. ఈ మార్క్ వేసిన వరకు కూడా తెలియదు. ఇది వేసిపోయినాక తర్వాత మేము పొద్దుగాల చూసుకుంటున్నాం అంతే తప్ప, కానీ మాకు ఇది వేసింది మాకు తెలియదు. అంటే గవర్నమెంట్ వాళ్ళని ఏమన్నా అడిగారా, ఊరు సెక్రటరీ కానీ లేకపోతే ఈ MRO ఇట్లాంటి వాళ్ళని ఏమన్నా అడిగారా, సార్ మా దగ్గర ఇట్లా మార్క్ వేశారు ఎందుకోసం ఏంటి అని చెప్పేసి? ఇంకా లేదు సార్, ఎవరిని అడగలేదు. ఇది ఏమైనా కానీ నేను ఇప్పుడు వార్తలలో చూసి ఇది ఈ విధంగా బుల్లెట్ ట్రైన్ పోతుంది అని తెలుసుకున్నంతవరకు కానీ ఇంకా మేము అధికారులను ఎవరిని అడగలేదు ఇంతవరకు. అది అధికారులు వచ్చి ఏదైనా స్పష్టత చేస్తే కానీ ఏంది ఆందోళన వ్యక్తం చేయవలసింది తప్ప కానీ వేరే ఆలోచన లేదు ఇక మా దగ్గర. అంటే మరి మంచిదేనా ఇక్కడ బుల్లెట్ ట్రైన్కి సంబంధించి పనులు జరుగుతున్నాయి అంటే? సార్ ఊరు ఉంటుంది, ఇది ఊరు ఎక్కడ పోతుంది, మా ఇండ్లు ఎక్కడ పోతాయి, ఊరు ఎక్కడ పోతుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్
స్టేట్ గవర్నమెంట్ అని అంటే ఏమన్నా మేము అది మాకేమన్నా అండో ఇంత చూపిస్తుంది కానీ సెంట్రల్ గవర్నమెంట్ తీసేయాలంటే తీసిపాలేదు. ఆయన ఎన్నో ఉంటాడు చెప్తాడు. ఊరి మీదంగా బుల్లెట్ ట్రైన్ పోవడం ఏంది, పక్క పన్న మస్తు జగ పోవాలి. అది ఇవి నడువులంగా పోయి మొత్తం ఊరే పోతుంది సార్, నల్లవెల్లి ఊరే పోతుంది. ఇది ఈడంగా ట్రైన్ పోతే దాని అధికారులు, గ్రామస్తులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారో కానీ ఊరు మాత్రం ఈ విధంగా వణించే సమస్య లేదు. ఇక అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్కు? దీనివల్ల ఈ బుల్లెట్ ట్రైన్ ఇక్కడ వస్తుందని చెప్పేసి అయితే ఒక సర్వే అయితే చేస్తున్నారు. ఈ నల్లవెల్లి ఊరు గ్రామం మధ్యలోనే ఈ మార్కింగ్ అయితే చేశారు. అంటే ఇక్కడ కారిడార్ అనేది ఒకటి నిర్మాణం జరుగుతుంది అని చెప్పేసి అయితే తెలుస్తుంది ప్రస్తుతానికి. ఇందుకు సంబంధించి గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు? గవర్నమెంట్కి మేము ఏం చెప్తాం సార్, బుల్లెట్ ట్రైన్ పోవద్దని అంటలేము కానీ పోవాలి, కానీ అది ఏడంగా పోవాలి ఏం సంగతి అనేది దాని ఆలోచన బట్టి పోవాలి. కానీ ఈ ఊళ్ళంగా నడువులంగా పోతే ఎట్లా సార్, మా బతుకులు ఎట్లా, మాకు ఏం చేస్తారు? పోవాలి. ఇప్పుడు అడంగా మార్క్ వేసారు, ఇంకా కొంచెం అసలు జరిపేసేది ఉంటే చిలకల పొలంగా పోవాలి మార్క్. కానీ ఊరు నడువులోకి వెళ్ళి మార్క్ వేసి ఈడంగా ట్రైన్ పోవడింది. మనం చూస్తున్నాం, మీకు కొంతమంది మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటమ్మా, దేనికోసం వేశారు ఇది, ఏమన్నా తెలుసా? తెలియదు మాకు. ఎన్ని రోజులు అది నెల వెళ్ళిపోతుంది వేసి, కానీ తెలియదు మాకు ఎందుకు వేసారు. మేము చూడలే, పనికోయి వస్తారు వేసిపోయారు. ఏమనుకుంటున్నారు మరి దీనికోసం? ఏమనుకునేది మాకేం తెలుసు సార్. ఇక మేము ఊళ్ళోకి వెళ్ళి వద్దు అనుకుంటున్నాం ఇట్లాంటిది, అంతే. ఇక అంటే ఏమొస్తుంది, ఇది ట్రైన్ అంటున్నారా లేకపోతే ఏమైనా కంపెనీ కోసం వేస్తున్నారా, అట్లాంటివి ఏమైనా ఉంటుంది కదా సార్? ఇక మాకు తెలియదు ఇక ఏది. మరి బుల్లెట్ ట్రైన్ వస్తే మంచిదేనమ్మా మీకు? మరి మంచిదే కానీ ఊరంతా పోతాటుంది కదా సార్. మరి అయితే ఏం కావాలి మరి? ఇంకా ఊరు ఒకటే ఏమంటున్నాం మేము కూడా, అంతే. ఏమనుకుంటున్నాం? పోతే మంచిగా ఉంటుంది కానీ వేరే ఊరు పక్క పొంటి పోతే బాగుంటుంది. ఇప్పుడు పేదోళ్ళు ఉండ్రి, భూములు ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, కష్టపడి ఇల్లు కట్టుకోరు. వాళ్ళకి ఎట్లా పోతారు, ఎక్కడ పోతారు? పక్క పొంటి పోతే మస్తుగా ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నాయి, అక్కడికించి తీయండి. నడువులంగా తీస్తే ఇప్పుడు పరిస్థితి, ఇప్పుడు ఇది మా బావ వాళ్ళది, ఇల్లు కట్టుకోరు, కానీ దానికి ఏమైనా ఖరీదు ఉంటుందా, ఏముంటుంది అట్లా? వాటి గురించి ఏమైనా చెప్పిరా? ఈ మార్కేషన్ వాళ్ళు ఏమైనా చెప్పారా? మాకు తెలియదు ఇది. మేము 5-6 రోజులు అయినాక చూసినాం, ఎప్పుడో చేసిపోయారు తెలియదు మాకు మళ్ళా. అట్లానే మొత్తానికి మనం చూస్తున్నాం, నల్లవెల్లి గ్రామమే కాదు, దాదాపుగా రంగారెడ్డి జిల్లా కావచ్చు, వికారాబాద్ జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లా, ఈ 3 జిల్లాల్లో మాత్రం ప్రస్తుతానికి మార్కింగ్ అనేది కొనసాగుతుంది. రైట్స్ ఇంజనీరింగ్ సంస్థ దీని మీద సర్వే చేస్తుంది. ఆ సర్వే చేసిన తర్వాత మిగతా అంశాలు ఏవైతే ఉంటాయో అవి ప్రభుత్వం చెప్తుందని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ ఈ గ్రామాల్లో ఎక్కడెక్కడైతే ఈ మార్కింగ్స్ చేశారో ఆ మార్కింగ్ చేసిన గ్రామాల్లో మాత్రం గ్రామస్తులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వారి వ్యవసాయ భూములతో పాటుగా వారి ఇళ్ళన్నీ కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. దానికి ఏమన్నా నష్టపరిహారం కట్టిస్తారా, ఏ రకంగా నష్టపరిహారం కట్టిస్తారా అనే విషయానికి సంబంధించి తమకు పూర్తి స్థాయి సమాచారం అందజేయాలని చెప్పేసి అయితే గ్రామస్తులు కోరుతున్నారు. ప్రస్తుతం నల్లవెల్లి గ్రామంలో, ఇది గ్రామం నడి మధ్యలో వేసిన ఈ మార్క్ ఏదైతే ఉందో అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే పక్కనే వ్యవసాయ పొలాలు ఉన్నాయి, ఆ పక్కన హైవే రోడ్లు ఉన్నాయి, కానీ అక్కడ కాకుండా కేవలం ఈ ఊరు మధ్యలో నుంచి వెళ్ళడం, ఊరు మధ్యలో మార్కింగ్ వేయడం అనేది కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పేసి అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా స్థానికంగా ఉండే అధికారులు, రెవెన్యూ అధికారులు దీని మీద స్పష్టత ఇవ్వాలని మాత్రం గ్రామస్తులు చెప్తున్నారు. కెమెరామెన్ సుభాష్తో సుధీర్, ఎన్టీవీ, నల్లవెల్లి నుంచి. హైదరాబాద్ ముంబై హైస్పీడ్ రైలు ప్రాజెక్టు కోసం కోకాపేట, శంషాబాద్ విమానాశ్రయం, వికారాబాద్లో స్టేషన్లు నిర్మించాలని ప్రతిపాదనలున్నాయి. బుల్లెట్ ట్రైన్ తమ ఊరి మీదుగా వెళ్లడంపై జనాలు ఏమంటున్నారో మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. బుల్లెట్ ట్రైన్కు సంబంధించిన నిర్మాణ పనులు, అదేవిధంగా సర్వేకి సంబంధించిన పనులు ప్రైవేటు స్థలాల్లో కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం తక్కలపల్లి తండాకు సంబంధించి ఒక ప్రైవేటు వ్యక్తికి సంబంధించిన ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ బుల్లెట్ ట్రైన్కి సంబంధించిన కొన్ని మార్కింగ్స్ అయితే ఇక్కడ వేశారు. అయితే ఈ మార్కింగ్ వేసిన తర్వాత వీళ్ళు ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో వారు భయపడి దీని మీద మొత్తం కూడా మళ్ళీ వైట్ వాష్ వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కూడా మనకు కనిపిస్తూనే ఉంది, SGP అనే దానికి సంబంధించిన మార్కింగ్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ రెడ్ మార్క్ ఏదైతే ఉందో ఈ రెడ్ మార్క్ ఇక్కడ ఇంకా కనిపిస్తూనే ఉంది. వాళ్ళు రెడ్ మార్క్ తోటి ఇక్కడ గుర్తులు వేశారు. సరే, మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎప్పుడు వేశారు ఏంటి అనే విషయానికి సంబంధించి. అమ్మ, ఈ మార్క్స్ ఎప్పుడు వేశారు, ఇక్కడ రంగు ఎప్పుడు వేసారు? రంగు 20 రోజు నెల అవుతుంది సార్, నెల అవుతుంది. మేమే ఉండలేము ఆ రోజు. మేము పసులంట పోయినాం, ఏసీ వెళ్ళిపోయారు. ఏసీ వెళ్ళిపోతే ఇట్లా దొంగలు 2-3 సార్లు వచ్చారు. ఎందుకు కాని వస్తాయని నేను కలర్ చేసేసిన అంతే. మళ్ళీ ఒకసారి వచ్చారు ఆ సర్వే చేయడానికి, తర్వాత కలర్ వేసిన. ఎన్ని రోజుల కింద వచ్చారు, ఏం చెప్పారు? ఇక్కడ ఉన్న వాళ్ళతో ఏమైనా చెప్పారా? మీ ఊరోళ్ళకు ఏమైనా చెప్పారా? ఏం చెప్పలే మా ఊరోళ్ళు చెప్పలే.
ఓకే ఓకే అంటే ఎందుకోసం అనుకుంటున్నామ్మా, మీకు ఏమైనా తెలుసా ఇది ఎందుకోసం వేసిరు? ఇక్కడ ఉన్న ఈ రెడ్ కలర్ తోటి వేసిరు, ఎర్ర రంగుతో వేసిరు కదా? అదే అంతనే భయం, ఇది దేనికి వేసారు, ఇవి మార్కులు వేసారు అని అనుకొని కలర్ వేసిన. నువ్వే కలర్ వేసినావా? నేనే వేసిన. ఓకే ఓకే ఓకే. మా పిల్లలు ఎందుకు వేస్తారు మా ఎందుకు, అరే ఈ మార్కులు ఎందుకు వేసారు ఈడరా, ఈడ ఎందుకు వేసారు నేను చెప్పాను. ఈ కారిడార్ నిర్మాణానికి కావాల్సిన భూసార పరీక్షలు నిర్వహించేందుకు కూడా అక్కడ ఒక మార్క్ వేశారు. దానికి స్ట్రైట్గా ఇక్కడ కనిపిస్తున్న ఈ దిమ్మ ఏదైతే ఉందో ఈ దిమ్మ మీద కూడా ఒక మార్క్ వేశారు. కానీ ఈ దిమ్మ మీద వేసిన మార్కు చూసిన తర్వాత ఈ భూమి యజమాని భయపడి దీని మీద మళ్ళీ కూడా మొత్తం సున్నం వేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది, వైట్ వాష్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఎవరో దొంగలు వేశారనే ఒక భయంతో దీని మీద మళ్ళీ మొత్తం కూడా సున్నం వేసిన పరిస్థితి ఉందని చెప్పేసి ఆ మహిళ చెప్తున్నారు. ఈ పక్కనే ఉన్న చింతపట్ల గ్రామం ఏదైతే ఉందో చింతపట్ల గ్రామంలో కూడా మరొక మార్కింగ్ వేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇవే కాకుండా యాచారం మండలంలోని దాదాపుగా సగం గ్రామాల్లో కూడా ఇలాంటి మార్కింగ్స్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లా, అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఈ మార్కింగ్స్ అయితే వేస్తున్నారు. ఎందుకంటే బుల్లెట్ ట్రైన్కి సంబంధించి చూసుకున్నట్లే హైదరాబాద్ హబ్గా హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు పూణే, ఈ 3 కారిడార్లు 3 రూట్లు ఏవైతే ఉన్నాయో ఈ 3 రూట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో సర్వే అయితే జరుగుతుంది. రైట్ ఇంజనీర్స్ లిమిటెడ్ దీనికి సంబంధించి ఒక సర్వే అయితే చేస్తుంది. ఆ సర్వేకి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పేసి అయితే తెలుస్తుంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆ గ్రామస్తులకు ఏమీ తెలియకుండానే ఈ మార్కింగ్ వేయడం వల్ల వారు కొంత భయాందోళనకైతే గురవుతున్నారు. ఇందుకు సంబంధించి మిగతా గ్రామాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కెమెరామెన్ సుభాష్తో సుధీర్, ఎన్టీవీ, యాచారం నుంచి. కారిడార్ల కోసం రంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్ జిల్లాల్లో క్షేత్రస్థాయి సర్వే జరుగుతోంది. యాచారం మండలంలోని పలు గ్రామాల్లో మార్కింగ్లు కంప్లీట్ అయ్యాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సంబంధించిన సర్వే పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని నల్లవెల్లి గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇవి పంట పొలాల మధ్యలో ఉన్న ఈద్గా దగ్గర ఇక్కడ కూడా మార్కింగ్ వేశారు. ఈ మార్కింగ్ చూసుకున్నట్లయితే ఇది SGP 40 అని చెప్పేసి ఒక సింబల్ అయితే వేశారు. ఈ సింబల్ ఏంటో వీళ్ళకు కూడా ఇక్కడ ఉన్న గ్రామస్తులకు కూడా అర్థం కావట్లేదు. దీనికంటే ముందుగా నల్లవెల్లి గ్రామం ఏదైతే ఉందో నల్లవెల్లి గ్రామంలో కూడా అక్కడ GCP 20 అనే నెంబర్ అయితే అక్కడ మార్క్ చేయడం జరిగింది. ఇవి కూడా దాదాపుగా ఒక నెల రోజుల క్రితం ఈ మార్కింగ్స్ వేశారని చెప్పేసి తెలుస్తుంది. ఇలా ఈ రంగారెడ్డి జిల్లాతో కాకుండా ఇటు వికారాబాద్ జిల్లా, నల్గొండ జిల్లాలో కూడా పలు గ్రామాల్లో దీనికి సంబంధించిన ఇట్లాంటి మార్కింగ్స్ వేశారని చెప్పేసి తెలుస్తుంది. ముఖ్యంగా గ్రామాల్లో వ్యవసాయ పొలాలు ఉన్నాయి, అదేవిధంగా దేవాలయాలు ఉన్నాయి, ఈద్గాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ కనిపిస్తుంది ఈద్గా ముందే ఈ మార్కింగ్ వేశారు. ఈ ఈద్గా పక్కనే ఉంది, దానికి ముందే ఈ మార్కింగ్ వేశారు. అయితే ఈ మార్కింగ్ వేసిన తర్వాత ఇక్కడ నుంచి ఎంత మేర భూమిని సేకరిస్తారు, భూసేకరణ ఎంత మేర చేస్తారనేది మాత్రం ఇప్పటికీ తమకు తెలియదని చెప్పేసి చాలామంది రైతులు అయితే చెప్తున్నారు. అందుకు సంబంధించి ఇక్కడ చూస్తున్నాము ఈ GCP, SCP, ఈ SGP ఏదైతే ఉందో ఈ SGP కనిపిస్తుంది కదా, ఈ SGP 40 మార్కింగ్ అయితే ఇక్కడ వేయడం జరిగింది. ఇది బండ, ఈ వ్యవసాయ పొలాలకు వెళ్తున్న దారికి సంబంధించి ఇక్కడ ఒక బండ ఉంది. ఈ బండ మీద ఈ మార్కింగ్ వేశారు. అదేవిధంగా తెలుపు, ఎరుపు రంగులో ఇవి వేశారు. ఇది దీర్ఘచతురస్రాకారంలో ఇక్కడ కనిపిస్తుంది. ఈ దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఈ మార్కింగ్ ఇలా త్రిభుజాకారంలో కూడా కనిపిస్తున్న ఈ మార్క్ ఏవైతే ఉందో ఈ మార్క్ అయితే కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం కేవలం 1 మీటర్ వెడల్పుతోటి 4 వైపులా ప్లస్ ఆకారంలో వేసి దాని మధ్యలో ఒక రెడ్ కలర్ మార్కింగ్ అయితే పెట్టడం జరిగింది. ఈ 2 రకాల మార్కింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవే కాకుండా పక్కనే ఉన్న నల్గొండ జిల్లా, ఇప్పుడు ప్రస్తుతం యాచారం మండలంలో ఉన్నాం. యాచారం మండలం కాకుండా ఆ పక్కన నల్గొండ జిల్లా ఎంటర్ అవుతుంది. నల్గొండ జిల్లాకు సంబంధించి అక్కడ కూడా కొన్ని మార్కింగ్స్ అయితే వేశారు. అవి చెట్ల మధ్యలో, పుట్టల మధ్యలో, అదేవిధంగా ఏవైతే వ్యవసాయ భూములు ఉన్నాయో, పంట పొలాలు ఉన్నాయో, వ్యవసాయ భూములు, పంట పొలాలు, ఇతరత్ర ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన భూముల్లో కూడా ఇలాంటి మార్కింగ్స్ వేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ మార్కింగ్ సంబంధించి కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామీణ ప్రాంతంలోనే ఉన్న గ్రామస్తులు. అసలు ఏం జరుగుతుంది అనే విషయానికి సంబంధించి ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పేసి అయితే వారు కోరుతున్నారు. కానీ రాష్ట్రానికి బుల్లెట్ ట్రైన్ రావడం అనేది గర్వకారణం అయినప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లోని గ్రామస్తులు నివసిస్తున్న గ్రామాలు కావచ్చు, వారికి సంబంధించిన పంట పొలాలు కోల్పోకుండా ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్లో సూచించాలని చెప్పేసి అయితే వారు కోరుతున్నారు. బుల్లెట్ ట్రైన్ అనేది
రాష్ట్రానికి గర్వకారణం. రాష్ట్రంలో అంటే హైదరాబాద్ కేంద్రంగా 3 ప్రాంతాల్లో, ఇటు హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు పూణే, ఈ 3 కారిడార్లలో పనులు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన సర్వే పనులను రైట్ ఇంజనీరింగ్ సర్వే ఏజెన్సీ అనేది కొనసాగిస్తుంది. గడిచిన కొంతకాలంగా కూడా ఈ 3 జిల్లాల్లో కూడా ఇట్లాంటి మ్యాపింగ్స్ ఇలాంటి సర్వేలు అయితే కొనసాగుతున్నాయి. ఈ సర్వేలకు సంబంధించి కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేయాల్సి ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలైతే కోరుతున్నారు. ఎవరి భూముల దగ్గర నుంచి అయితే ఇలాంటి మార్కింగ్స్ వేశారో అది ఎందుకోసం వేశారు, ఆ మార్కింగ్ వేసిన తర్వాత ఎంత భూమిని అక్వైర్ చేస్తారనే విషయానికి సంబంధించి ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పేసి అయితే ఆ గ్రామస్తులు అయితే కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు యాచారం మండలం ఏదైతే ఉందో, రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండలంలో ఇప్పటికే పరిశ్రమల పేరుతోటి చాలా వరకు ప్రభుత్వ భూమితో పాటుగా ప్రైవేటు భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. ఇక ఈ బుల్లెట్ ట్రైన్కు సంబంధించి చూసుకున్నట్లయితే బుల్లెట్ ట్రైన్ కోసం కూడా మళ్ళీ భూసేకరణ చేస్తారేమో, మళ్ళీ 100 ఎకరాలు కోల్పోవాల్సి వస్తుందేమో అని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే శాఖ ఒక ప్రకటన చేస్తే బాగుంటుంది. ఒక స్పష్టత ఇస్తే తమకు ఎలాంటి అయోమయం ఉండదు అని చెప్పేసి అయితే గ్రామస్తులు చెప్తున్నారు. ఏది ఏమైనా కానీ బుల్లెట్ ట్రైన్ రాష్ట్రానికి రావడం గర్వకారణంగా భావిస్తున్నప్పటికీ కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో ఎవరికీ నష్టం జరగకుండా ప్రభుత్వ భూములను మాత్రమే సేకరిస్తే బాగుంటుంది అని చెప్పేసి గ్రామస్తులు సూచిస్తున్నారు. కెమెరామెన్ సుభాష్తో సుధీర్, ఎన్టీవీ, రంగారెడ్డి జిల్లా నుంచి.